పార్వతీ పరమేశ్వరుల యొక్క విహార భూమి. ఆ పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పార్వతీ పరమేశ్వరుల హస్త స్పర్శముచే వచ్చినటువంటి జలధార ఇప్పుడు ప్రవహించే గండకీ నది. అంటే ఈశ్వరుడు పార్వతి దాన్ని స్పర్శించారు. ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షముచే వెలిసినటువంటిది. దానికంటే ముందు విష్ణు పాదము నుంచి పుట్టి వచ్చి పరమేశ్వరుని పార్వతి యొక్క కృపా కటాక్షములచే మరింత పవిత్రమై అది ప్రవహిస్తూ వచ్చినటువంటి గండకీ నది. ఈ నదిని ముట్టాలంటే చూడాలంటే కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీరందరూ వచ్చారు అన్నట్టయితే మీరు చాలా పుణ్యవంతులు. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలా, ఇప్పుడు మనం చేసే యాత్ర ఇది విహార యాత్ర కాదు, విజ్ఞాన యాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్ర. ఇది విజ్ఞాన యాత్ర అంటే ఈ స్టూడెంట్స్ వీళ్ళకందరికీ కూడా వాళ్లకు ఈ విజ్ఞానం అని ఈ మొక్కలు ప్లాంట్స్ అలాంటివి చూపించేది దాని కొరకు చేస్తారు. విహార్ అంటే స్కూల్లో ఉండే కాలేజ్ పిల్లలందరూ కూడా హాయిగా షికార్కి వెళ్ళి తిరిగి వచ్చేది, అది విహారయాత్ర. మనం విహారానికి రాలేదు, విజ్ఞానానికి కాదు, ఆధ్యాత్మిక యాత్ర. మన ఇంట్లో ఎన్నో సమస్యలు, మనం చేసిన పాపాలు ఎక్కువ, మంచిని సాధించలేకపోతాం. మనకు ఒక శక్తి కావాలా. ఆరోగ్యం చెడిపోతే వైద్యుడు మందిస్తాడు, ఔషధం ఇస్తాడు. అయితే మనకు సమస్యలు వస్తే, కష్టాలు వస్తే ఏ వైద్యుడు ఇవ్వడు, ఒక వైద్యుడు ఉన్నాడు, భగవంతుడు. ఆ వైద్యుడిచ్చే ఔషధమే ఔషధం. అతడు ప్రత్యక్షంగా రాడు, ఈ తీర్థముల్లో క్షేత్రముల్లో లోపలుంటాడు ఆ భగవంతుడు. ఎవడైతే నా దగ్గరకు వస్తాడో, నా క్షేత్రాన్ని చూస్తాడో, ఆ నదిలో స్నానం చేస్తాడో వారికి నీ ఔషధం ఇస్తాను. సమస్యలు పరిహారం అవుతుంది, కష్టములు పరిహారం అవుతుంది, మీకు సుఖంగా ఉంటారు. మీరే కాదు, మీరు ఇక్కడ వచ్చి రానటువంటి మీ